ఆయన చేసుకుంటారండి. ఎస్ ఎస్ నరసింగరావు గారు, నమస్తే, చెప్పండి. నరసింగరావు గారు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, లేకుంటే తన మాటలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అంటేనే మీకు తెలుసు భాష పరిమితారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బహువచనం, తెలంగాణలో ఏకవచనం మాత్రమే కొంత ఉంటుంది. అంటే తెలంగాణలో కూడా బహువచనం ఉంటుంది. అంటే ఆ మనిషిని బట్టి, ఆ గౌరవాన్ని బట్టి మాట్లాడతారు. ఎందుకంటే ఏంట్రా బాగున్నావా అనే కంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటండి బాగున్నారా, ఇక్కడ ఏరా రా అని ఇలా పిలుస్తారు. ఒకప్పుడు కేసీఆర్ కొన్ని సన్నాసి అని, దద్దం అని, చవటలని సంథింగ్ మాట్లాడటం జరిగింది. కానీ దాన్ని కొంతమంది ఈజీగా తీసుకున్నా, మరికొంతమంది దాన్ని బాధపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అంత పెద్దగా భాష పరిజ్ఞానం మీద పెద్దగా లేకపోయినా కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొంత ఇబ్బందికరమైనవి. ఎందుకంటే ఒక బాధ పెట్టే విషయంలో రప్ప 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 నరికేస్తాం, వస్తే ఇక మీ అంతు చూస్తాం అనే భాష ఒక భయంకరంగా, అంటే కింద ప్రజలకు భయంకరంగా, ప్రజలకు ఏదైనా చేయాలంటే నా జీవితాంతం దారపోసి ఉంటాను అనే మాటలు నేర్పాల్సినటువంటి పాలకులు ఇలా మాట్లాడడం ఏంటండి, ఎలా అని చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా శుభ సాయంత్రం. మొట్టమొదట మీరు ప్రస్తావించినటువంటిది తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటిది. భాష ఇచ్చిపుచ్చుకోవటము, మర్యాద అనేటువంటిది ప్రాంతాలను బట్టి అనేటువంటిది రానే రాదు. కేవలం మనిషి పెరిగినటువంటి వాతావరణము, చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాల బట్టి మాత్రమే మర్యాద అనేటువంటిది వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అరే అనేవాళ్ళు ఉన్నారు, తెలంగాణలో ఏమండి అనేవాళ్ళు ఉన్నారు, తెలంగాణలో ఎరే అనేవాళ్ళు ఉన్నారు, ఆంధ్రాలో ఏమండి అనేవాళ్ళు. అంటే ఇట్లా ప్రాంతాలను బట్టి అనేటువంటివి, అలవాట్లు అనేటువంటివి అసలు ఎవరికి కూడా రాదు అనేటువంటిది మనకు ఒక 1000 సంవత్సరాల చరిత్రను చూసినా ఆ వ్యక్తులు, ఆ పెరిగిన వాతావరణాన్ని బట్టి మనిషికి వచ్చేటువంటి అలవాట్లు అనేటువంటివి వస్తుంటాయి. ఇది జనరిక్ గా చెప్పినటువంటిది. ఇక మనం ఇప్పుడు ఈ రోజైతే ఏదైతే ప్రస్తావిస్తున్నటువంటి అంశం ఉందో, ఇందాక ఆశా బిందు గారు లైట్ గా అట్లా టచ్ చేసి వదిలిపెట్టారు. మనందరం కూడా చూసాం, మనందరికి తెలుసు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అవుట్ ఆఫ్ 175కి 150 స్థానాలు వచ్చాయి. ఈ 151 స్థానాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం తన యొక్క లక్ష్యాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలకు నేను ఖర్చు పెడుతున్నాను, నేను మీటర్ నొక్కుతున్నాను, డబ్బులు వేస్తున్నాను, ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు అని ఆయన భావించాడు, లేదా భ్రమపడ్డాడు. ఆయనతో పాటుగా వాళ్ళ యొక్క క్యాడర్ అంతా కూడా ఒక భ్రమలో 5 ఏళ్ల పాటు గడిపారు. గడిపిన తర్వాత ఎన్నికల్లో మనం ఫలితం చూసాం. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 11 వస్తే ఎన్డీఏకి 164 వరకు సీట్లు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క అభిప్రాయాలు, మన ఛానల్లో జరిగినటువంటి డిబేట్స్ చూస్తే, మేము ఇంతగా ప్రజలకు ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చాం, అమ్మఒడి అన్నాం, జగనన్న పథకం అన్నాం, విద్యాదీవెన అన్నాం, అదన్నాం ఇదన్నాం అయినా మనల్ని ప్రజలు ఓడించారన్నారు. కొంతకాలం ఏమో ఈవీఎంల మీద అన్నారు, లేకపోతే ఇంకో కాలం ఏదో అన్నారు. కానీ అసలు నిజమైనటువంటి సమీక్ష మాత్రం ఎక్కడ జరిగినట్టు కానీ దానికి సంబంధించినటువంటి వార్తా కథనాల్లో మనం ఎవరు చూడలేదు. కారణం ఏంటి అంటే, ఏంటి సమీక్ష జరగాలి అంటే, అసలు వాస్తవంగా మనం ఆర్థిక లోటులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చినా కూడా, సార్ మళ్ళీ సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ టర్మ్లో ఇచ్చినటువంటి చాలా అద్భుతమైనటువంటి పథకాలు, నేను దాన్ని కాదనట్లేదు. కానీ ప్రజలు ఇంకేదో ఆశించి చంద్రబాబు నాయుడు కూటమికి, ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఇచ్చారు. ఆ ఇంకేంటో అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో సమీక్ష చేసుకొని ఉన్నట్లయితే 2029కి ఆయనకు ఒక మార్గం సుగమం అయ్యేది. దురదృష్టవశాత్తు ఆయన కానివ్వండి, ఆయన మీడియా కానివ్వండి, ఆయన సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే ఆయన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానివ్వండి, అసలు మనం ఎందుకు ఓడిపోయాం? కొంతమంది, అంటే నేను పేర్లు చెప్పడానికి కూడా మొహమాట పడాల్సిన అవసరం లేదు, కొంతమంది మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు నియోజకవర్గంలోనే తిరుగుతూ, ప్రజల మధ్యనే తిరుగుతూ అనేక అభివృద్ధి కార్యక్రమం, అనేక సంక్షేమ పథకాల యొక్క అమలుని నిరంతరం పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. అంటే ఆ రూట్ కాజ్ అనేటువంటిది కనుగొనటంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఇప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో కూడా వారు ఏ పందా అయితే గతంలో అనుసరించారో దాన్నే ఫాలో అవుతున్నారు. కానీ ఒక్క పక్కకు కూడా, ఒక ఇంచు కూడా పక్కకు జరిగేటట్లుగా మనకు కనపడట్లేదు. పోనీ ఇటువైపు తెలుగుదేశం పార్టీ అయినా, పోనీలే అతను ఏదో మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడినటువంటి దాన్ని వదిలేద్దాం,
ప్రజలు అంతిమ నిర్ణేతలు, ప్రజలు ఇచ్చినటువంటి దాన్ని మనం న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే అధికారం ఉందో, మనకు జగన్ను 151 ఇచ్చినటువంటి జగన్ని కాదని జగన్ని 11కు పరిమితం చేసి మనకు 164 ఇచ్చారు. ఏ లక్ష్యం కోసం మనల్ని ప్రజలు ఇక్కడ కూర్చోబెట్టారు? మనం ఆ లక్ష్యాల మేరకు మనం ఈ సంవత్సరంలో ఎంతవరకు ప్రయాణం చేశాము, ఇంకొక 4 సంవత్సరాల్లో మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి, ప్రయాణం చేయడానికి మనకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకులను మనం ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి సమీక్ష తెలుగుదేశంలో జరగాలి. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల నుంచి మనం చూస్తున్నట్లయితే, మనం కొద్దిసేపు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని తెలుగుదేశాన్ని కొద్దిగా పక్కకు పెట్టి చూసినట్లయితే మనకు వాళ్ళ అయితే 3 ప్రధాన అంశాలు: 1 రాజధాని నిర్మాణము, పోలవరము, 2 ఆంధ్రప్రదేశ్ ని అనేక రంగాల్లో అభివృద్ధి చేయటం. చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసినట్లుగా మిగిలినటువంటి తెలుగుదేశం క్యాడర్ చేయట్లేదేమో అనేటువంటి అనుమానాలు మనకు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి ఇక్కడ అంటే, వాళ్ళెంతసేపు ఇప్పుడు వరుసగా ఈ రెడ్ బుక్ అనండి, లేకపోతే వాళ్ళని అరెస్టులు చేయటాలండి, ఇప్పుడు ఈ అరెస్టులు చేయకపోతే వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతున్నారు ఈ కార్యకర్తలే. మీరు ఇంకా సంవత్సరం పాటు అయింది, 9 నెలలు అయింది, 10 నెలలు అయింది, ఇంకా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయకపోతే మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాం అనేది ఈ రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు ఈ 2 ప్రాంతీయ పార్టీల్లో పోయేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటుంది తప్ప అభివృద్ధికి దగ్గరగా వస్తుంది అనేటువంటిది అయితే నేను అనుకోను. కనీసం విజన్ ఉన్నటువంటి వ్యక్తి, విజనరీ వ్యక్తి అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్ ఏదో సరే ఒక మాట అన్నాడు, ఆ మాటను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటే రేపు 5 సంవత్సరాల తర్వాత ప్రజలే ఆ 164 నుంచి 175 ఇవ్వాలనేటువంటి విషయం వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఇటువైపు కూడా ఏమైతుంది, ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని విమర్శలు, ప్రతి విమర్శలు, చర్య, ప్రతిచర్య, ఇవి 2 వైపులు జరుగుతున్నాయి. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ దురదృష్టవశాత్తు నిన్న మనందరం అన్ని మీడియా సంస్థల్లో చూసాం ఈ రప్ప అనేటువంటి పదం. ఆ పట్టుకున్నటువంటి వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు, ఏంటి, ఎవరు అనే విషయం తెలియదు. కనీసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా హుందాతనంగా ఆ వ్యాఖ్యని, ఇలాంటి ఆ చర్యలు ఎవరు చేసినా తప్పే, అతను రీసెంట్లీగానే తెలుగుదేశం నుంచి మా పార్టీలోకి వచ్చాడనే విషయం తెలిసింది. అయినా కూడా నేను ఖండిస్తున్నాను, మా పార్టీలో భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకు స్థానం లేదు అనేటువంటి చెప్పినట్లయితే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు ఆయన చెప్పకుండా ఆయన తెలుగుదేశం నుంచే వచ్చాడు, ప్రజలందరూ కూడా ఇట్లాగే కోరుకుంటున్నారు అనేటువంటి యొక్క ఆలోచన ధోరణి, అది కొంచెం రాష్ట్ర అభివృద్ధికి, ఆ పార్టీ యొక్క ఎదుగుదలకు మాత్రం ఇబ్బంది అని తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ మాట చెప్పాల్సినటువంటి వస్తుంది. కనీసం గత ఫలితాలని చూసైనా కూడా వాటిని పునరావృతం ఆలోచన చేసుకొని మనం నడిచేటువంటి మార్గాన్ని మంచి మార్గంలో నడవాలి అనేటువంటిది అందరూ కోరుకుంటున్నారు. ఇవాళ మనం ఈ మీడియాలో చేసినంత మాత్రాన ఇవాళ మనం పొరపాటున ఒక మంచి మాట మాట్లాడినప్పుడు మనకేమి ప్రశంసలు రావు. కానీ ఒక చెడు మాట మాట్లాడితే దాని మీద చర్చ జరుగుతుంది. కానీ మనకు అల్టిమేట్ గా లాంగ్ రన్ లో ఎవరైతే మంచి మాట మాట్లాడతారో ప్రజలు వాళ్ళకే ఆశీర్వాదం ఇస్తారు. ఇది ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, అధినాయకత్వం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అది ఇందాక మీరు చెప్పినటువంటి కేసీఆర్ కైనా వస్తుంది, జగన్మోహన్ రెడ్డికైనా వస్తుంది, చంద్రబాబు నాయుడుకైనా వస్తుంది, పవన్ కళ్యాణ్కైనా వస్తుంది. ఇదే విషయంలోని 2023 డిసెంబర్లో తెలంగాణలో జరిగింది కూడా ఇదే. కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగుంది, కానీ ఆ అహంకారము, మితిమీరినటువంటి భాష, ఇవే ఆయన ఓడగొట్టాయని మనకు అనేక రకాలైనటువంటి సమీక్షల్లో, అనేక రకాలైనటువంటి అభిప్రాయాల్లో మనకు తెలియజేసి వచ్చింది. కాబట్టి కనీసం రాబోయే 4 సంవత్సరాలైనా ఒక మంచి సిస్టమేటిక్ అయినటువంటి భాష వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ పయనిస్తుందని మనం ఆశిద్దాం. ఎస్